Hi everyone. So always welcome to this సజీవ యూట్యూబ్ ఛానల్. సో ప్రతి ఒక్కరికి కూడా సజీవ యూట్యూబ్ ఛానల్లో మీకు కావాల్సినటువంటి సమాజానికి కావాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి నాలెడ్జ్, తర్వాత కొన్ని తెలియనిటువంటి విషయాలు మనం చుట్టూ ఎంతో బిజీ లైఫ్లో గడుపుతూ ఉంటాం. మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే ఆహారము, ఆరోగ్యం అన్నమాట. ఆహారం లేనిది తను బతకలేడు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే మనకు సాయిల్, మట్టికి కూడా ఆరోగ్యము, తర్వాత తనకు కావాల్సినటువంటి ఆరోగ్యంతో పాటు తను ఏ విధంగా మొక్కల్ని పెంచాలి, మొక్కల యొక్క నుంచి ఒక ప్రొడక్టివిటీ తీసుకొచ్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. నేను దాదాపు ఒక 2 ఇయర్స్ దాకా కంప్లీట్‌గా నాకున్నటువంటి నాలెడ్జ్ కానీ, నాకున్నటువంటి శక్తిని గానీ కంప్లీట్‌గా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతుల్ని, విధానాల్ని తెలుసుకోవడానికి కొన్ని వర్క్‌షాప్ అనేది అటెండ్ అవ్వడం జరిగిందనమాట. దీనికంటే ముందు కాలేజ్ డేస్‌లో ఆర్గానిక్ పండించే వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకునేవాళ్ళం. ఎందుకంటే మనం కూడా దారులమే కదా! వ్యవసాయం గురించి మన వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాం కదా! వ్యవసాయంలో ఎన్నో మార్పులనేవి నేటి కాలంలో మనం చూస్తున్నాం. ఏంటి అంటే అందరూ కూడా కెమికల్స్ ద్వారా మన సాయిల్ హెల్త్‌ని కంప్లీట్‌గా నాశనం చేసుకోవడం. తర్వాత ఈ యొక్క భూమి యాజమాన్య పద్ధతులు, అంటే భూమిని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు భూమినిలో మనం ఒక పంట వేసాము. పంట వేసిన తర్వాత ఆ మాన్యూర్, తర్వాత వర్షం పడినప్పుడు ఆ యొక్క కంప్లీట్‌గా మనం వేసినటువంటి ఆ ఎన్‌పికే, తర్వాత ఏదైతే ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయన్నమాట, ఖనిజాలు బయటికి. సో, ఈ యొక్క భూమిని ఏ విధంగా మనము మలుచుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల మన యొక్క పంటకి కావాల్సినటువంటి బార్డర్ క్రాప్స్, బార్డర్‌ని మనం పెట్టుకోవాలి. బార్డర్ క్రాప్స్ లాగా మీరు మన మృత్తిక అంటారు. మృత్తిక అంటే లైక్ ఏదైతే మనం మినరల్స్ కానీ, తర్వాత ఆర్గానిక్ వేస్ట్ ఉందో అవంతా కూడా మన వాటర్ ద్వారా అలా వెళ్ళిపోతుందనమాట. అలా మన భూమిలో ఒక కంప్లీట్‌గా ఒక సరిహద్దు అనేది ఉండాలి. ఈ సరిహద్దుతో పాటు సాయిల్ అనేది మనకు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎటువంటి పద్ధతులు తీసుకోవాలి అనుకుంటే అచ్ఛేదనం అంటారనమాట. దీన్ని ఏమంటారంటే మనము లేయర్‌గా మనము ఈ ఆర్గానిక్ మ్యాటర్‌ని మనం కంప్లీట్‌గా పైన ఏస్తామనమాట. అంటే భూమికి ఎప్పుడు గూడా కప్పి ఉండాలనమాట. ఎక్కువగా మనం సూర్యరశ్మి కానీ, ఎక్కువగా హీట్ కానీ పడినప్పుడు ఏంటి అంటే లోపల ఉన్నటువంటి ఎర్త్ వార్మ్స్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాకి సంబంధించి కొన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి. మన బాడీలో గూడా మన యొక్క ఆహారము డైజెస్ట్ అవ్వడానికి కొన్ని బ్యాక్టీరియాస్ హెల్ప్ చేస్తాయి. కొన్ని కెమికల్స్ హెల్ప్ చేస్తాయి. ఆ విధంగానే మన యొక్క సాయిల్‌ని కూడా మంచిగా ఉంచటానికి, మన సాయిల్‌ని కూడా మెత్తగా, మంచిగా మృదువుగా ఉంచటానికి ఈ యొక్క ఎర్త్ వార్మ్స్, వానపాములనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, ఈ సాయిల్ హెల్త్‌ని మంచిగా పెట్టుకోవాలి అనుకుంటే మనకు ఖనిజాలు ఉండాలి అది కూడా. లైక్ ఈ చాలామంది డీఏపీ ఇయన్నీ వాడుతుంటారనమాట. సో, ఎన్‌పీకే, నత్రజని, పొటాషియం అండ్ ఈ యొక్క విధానాలు అంటే పొటాషియము, ఇవి నత్రజని, తర్వాత ఈ తర్వాత ఈ యొక్క కొన్ని ఖనిజాలనేవి మనకవసరం. ఈ నత్రజని ఎలా వస్తుంది? చాలా వరకు కొన్ని కుళ్ళినటువంటి ఈ యొక్క వేస్టేజ్ ద్వారా, సో ఆర్గానిక్ మాన్యూర్ ద్వారా కొద్దిమంది పంటని కంది గాని అలాంటివి మనం పండించినప్పుడు మధ్యలో మనం ఈ ఆకులు ఇవన్నీ గూడా అవసరం లేవు కదా! కందులు మాత్రమే తీసుకుంటాం. సో వీటేంటంటే మనం మంచిగా ఈ ఈ మాన్యూర్ ఏదైతే ఉందో, ఇది తీసుకున్నటువంటి మిగిలినది ఏదైతే ఉందో, తర్వాత మనం వేరుశనగ వేస్తాం. మిగిలినది ఏదైతే ఉందో, మనం భూమికి మనం కంప్లీట్‌గా ఈ భూమిలో దుక్కి దున్నడం వల్ల కంప్లీట్‌గా ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ క్రాప్‌కి సంబంధించి ఎండిపోయినటువంటివన్నీ కూడా మనకు సాయిల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఏమవుతుంది, కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా అది మనకు ఆహ్, ఈ యొక్క కావాల్సినటువంటి నత్రజని మనకు తర్వాత మనకు కావాల్సినటువంటి కొన్ని విధానాల ద్వారా మనము ఖనిజాలని మనం మళ్ళీ సృష్టించుకోవచ్చు. ఈ ఖనిజాలనేవి చాలా మనకు హెల్ప్ చేస్తాయన్నమాట ఈ యొక్క సాయిల్ మేనేజ్మెంట్‌కి. తర్వాత
ఈ సాయిల్ మేనేజ్మెంట్లో ఈ మనం ఈ యొక్క హెల్త్ బాగుండాలి అంటే లేయర్స్. సో మనం కొన్ని సార్లు ఏంటంటే భూమిని కప్పి ఉంచడానికి లైక్ ఎలా అంటే మ్, పిల్ల పెసర కానీ తర్వాత ఆ, ఇంకా చెప్పాలి అంటే వేస్టేజ్ కానీ ఇవన్నీ కూడా పైన వేస్తూ ఉంటాం అనమాట. కొద్దిమంది ఏం చేస్తారు అంటే ఈ వాటర్ నిల్వ ఉండడానికి ఆ, కొన్ని మట్టి కానీ అంటే బయట పుట్ట మట్టి కానీ తర్వాత చెరువుల నుంచి తెచ్చినటువంటి మట్టి కానీ వేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏంటి అంటే మనకు సాయిల్ అనేది కంప్లీట్గా మన యొక్క భూమిలో ఉండేటట్లుగా ఈ సాయిల్ని మనం కప్పి ఉంచినప్పుడు లేయర్గా ఉంచినప్పుడు తర్వాత కొత్త మన్ను వేసినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని ఆ, ఖనిజాలు అనేవి కూడా అలానే ఉండిపోతాయి. సో సాయిల్ని మనం చాలా చాలా హెల్తీగా పెట్టుకున్నాము అంటే ఏ పంట అయినా పండుతుంది. సో చాలామంది ఎర్ర రేగడి నేలలు, నల్ల రేగడి నేలలు, ఈ యొక్క మ్, కొన్ని నేలలు ఏంటి అంటే వైట్గా ఉంటుందన్నమాట, మరుగు అంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఆ పంట ఏదైతే పెడుతున్నామో ఆ పంటకి ఈ భూమి సరైనదా లేదా, ఈ సాయిల్కి సరైనదా లేదా, ఆ విధంగా మనం పంట అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అనవసరంగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పంట పండటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఉపయోగం అనేది లేదు కంప్లీట్గా. మనం ఏదైనా సరే మనం పండించే పంట అధిక దిగుబడి రావాలి అంటే సాయిల్ హెల్త్ అనేది చూసుకోవాలి. పీహెచ్ లెవెల్స్ చూసుకోవాలి, ఎంత ఉన్నాయి, 7 to 8 ఉన్నాయా, తర్వాత మరీ అంత తక్కువ ఉందా, మన యొక్క కర్బన శాతం, భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం అనేది ఎలా ఉంది, ఎంత ఉంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకుంటేనే మనం వ్యవసాయాన్ని అధిక దిగుబడులతో మంచిగా చేయగలుగుతాం. ఓకే, ఇది అందరూ తెలుసుకోవాలన్నమాట. సో అది కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ అంటే సహజమైనటువంటి విధానాలు. అంతేగాని ఆర్గానిక్ అంటే సహజంగా పండించంటే కృత్రిమంగా పండించినాము, ఇది అంతా డిఫరెంట్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక మనిషికి తను ఎదిగేటప్పుడు తల్లిపాల ద్వారా తను ఎదగగలిగితే తను హెల్తీగా ఉండగలుగుతారు. అదే కానీ మనం ప్యాకెట్లో నుంచి తీసుకొచ్చామనుకోండి, ఆ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి పిల్లల యొక్క హెల్త్ని, గ్రోత్ని పాడేస్తాయన్నమాట. ఇది న్యాచురల్గా రావాలి, ఇది సహజమైనటువంటి పద్ధతి. అంతేగాని మనం కెమికల్స్ అని కెమికల్స్ మీద పడి కెమికల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాస్ట్, లేదంటే కెమికల్స్ తక్కువ ఉన్నాయి కాస్ట్, ఆర్గానిక్ ఎక్కువ ఉంది, ఇలాంటివి ఏంటంటే వాళ్ళ యొక్క ఆ, అంటే ప్రజలకి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసేదే సహజమైనటువంటి వ్యవసాయం. మనం మళ్ళీ ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ ఏంటంటే కెమికల్స్ని యూజ్ చేయడం ద్వారా దానికి కెమికల్ ఫార్మింగ్ అయిపోతుంది. మన యొక్క భూమి యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. భూమి యొక్క హెల్త్ అనేది మనం పోగొట్టుకుంటున్నాం. భూమిలో ఎంత కర్బన శాతం ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత దిగుబడి వస్తుంది, అంత పంట అనేది మనకు నష్టం లేకుండా మనం ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఇందులో సాయిల్లో మన కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఈ యొక్క మెయిన్గా ఈ ఖనిజాలు ఎంత ఉంటుందంటే 45% ఉంటుంది అనమాట. 5% వచ్చి మనకు ఇక్కడ ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో మనకు వాటర్ చూస్తే 25%, ఎయిర్ చూస్తే 25%, సూర్యరశ్మి ఇలాంటివన్నీ కామన్గా ఉండాలి. సో ఇలా మనము ఈ కాంపోజిషన్ ఏ విధంగా ఉంది, మన హెల్త్ ఏ విధంగా ఉంది, ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 years కానీ 3 years కానీ మనం ల్యాబ్ టెస్ట్ అనేది చేయించడం ద్వారా ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే 200-300 కంటే ఎక్కువ కాదు. సో ఇలా చేయించడం ద్వారా ఏంటంటే సాయిల్ హెల్త్ అనేది తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు మనం పంట పండించడానికి అనువైనటువంటి విధానాల్ని మనం పాటించగలుగుతాం. ఏది బెస్ట్ ఉంది, తర్వాత ఏ పంట పండిస్తే మనకు ఎటువంటి లాభం మనకి చేకూరుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించాలి. వ్యవసాయం అంటే జస్ట్ బ్లైండ్గా మన వాళ్ళు నాగరికత అనేది తెలిసిన వాళ్ళు ఏంటంటే వేయటం ఎంత మోతాదులో వేస్తున్నాం ఏంటి అని క్లారిటీగా ప్లాన్డ్గా చేయగలిగితే వ్యవసాయం అనేది లాభసాటిగా చేసుకోవచ్చు. దాదాపు నేను 2 years దాకా ఈ యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని మార్పులను తీసుకురావడం జరిగింది. ఈ వాటర్ అనేది మనం స్టోరేజ్ చేసుకోవడానికి, మనం చుట్టుపక్కల ఈ యొక్క భూమిని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి, ఇవి కూడా ఎప్పుడైనా సరే వీలైతే జస్ట్ మీరు నేను ఇచ్చినటువంటి నెంబర్స్ని కాల్ చేసి మీరు ఎప్పుడైనా విజిట్కి రావాలి అంటే విజిట్కి రావచ్చు. సో ఆర్గానిక్ వేలో అనేది పండించడం జరుగుతుందన్నమాట దాదాపు. బట్ అమ్మడం మాత్రం అందరితో పాటు అమ్ముతున్నాము. సో ఫ్యూచర్లో కొన్ని విధానాలు పాటించి ఈ యొక్క కొన్ని వ్యవసాయంలో చాలా మార్పులు అనేది అందరం కలిసి
తీసుకొద్దాము అనేటువంటి విధానంలో ఈ సజ్జీవ అనేది ఒక రైతుకి ఒక చెప్పాలి అంటే ఒక స్నేహితుడిగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.